ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు చూసే ఉంటారు. మన ఛానల్ అయితే వచ్చింది 2 వీక్స్ బ్యాక్. దీనికైతే కామెంట్స్ అయితే వచ్చినాయి, 2 కామెంట్స్. వాయిస్ అయితే లోగా ఉంది వీడియోది, అందుకు ఎడిట్ చేసి అయితే మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి 18650 సెల్స్. వీటితో అయితే బ్యాటరీ ప్యాక్స్ అయితే చేసేటప్పుడు BMS అయితే వాడతాము. ఆ BMSకి బ్యాటరీస్కి కనెక్షన్ ఎలా చేయాలన్నది అయితే ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా నేను 18650 సెల్స్ అయితే తీసుకున్నాను. 6 మీరు నచ్చినట్టయితే 6 లేదా 3, 6, 9 ఎన్నైనా తీసుకోవచ్చు. 3 మల్టిపుల్స్ ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే 6 తీసుకున్నాను. దీంట్లో 3 ఏమో 2700 mAh, 3 ఏమో 2800 mAh. వాటిని అయితే సెపరేట్ చేద్దాం. ఫస్ట్ 3 2700, 3 2800. ఇందులో ఒక బ్యాటరీ అలాగా 3 సెట్లు అయితే వస్తాయి. ముందు వీటిని అయితే ప్యారల్గా అయితే కనెక్ట్ చేసుకోవాలి. దానికి ముందరగా దీనికైతే గ్లూ గన్ అయితే అంటిద్దాం. ఫ్రెండ్స్, ఈ విధంగా అంటించుకున్న తర్వాత 28, 27 ఒకే సైడ్కి వచ్చేలాగా, అంటే 2 ఒక సైడ్కి వచ్చేలాగా అంటించుకోవాలి. ఇలాగా ప్లేస్ చేసుకుని మధ్యలో ఇలా రివర్స్ చేసుకుని అయితే అంటించుకోవాలి. అంటే సిరీస్ కనెక్షన్ వస్తుంది, ప్లస్ మైనస్ ప్లస్. ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే అంటించుకున్నాను. దీనికి వచ్చేసి నేను 20 ఆంపియర్ BMS అయితే వాడుతున్నాను. దీని బయింగ్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. దీని కనెక్షన్ వచ్చేసి మనం ఇప్పుడు వీటిని అయితే ప్యారలల్గా అయితే కలుపుకోవాలి. ఫస్ట్ ఈ టెర్మినల్స్ అయితే కొంచెం రబ్ చేద్దాం. సన్న బ్యాటరీని అయితే అలాగే రఫ్ చేశాను 2 సైడ్లు. ఇప్పుడు షోల్డరింగ్ అయితే చేద్దాం. నేను షోల్డరింగ్ చేయడానికి కాపర్ వైర్ని అయితే వాడుతున్నాను. ఒక వైర్ని తీసుకుని డ్రిల్లింగ్ మిషన్తో ట్విస్ట్ చేశాను డబుల్ కింద. ఫస్ట్ ఇలాగా అయితే అన్నిటిని ప్యారల్ అయితే కనెక్ట్ చేసేద్దాం 2 వైపులా. ఫ్రెండ్స్, మన కనెక్షన్స్ అయితే పూర్తయిపోయినాయి. కనెక్షన్ డయాగ్రామ్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అదైతే చూడండి, మీకు అయితే ఒక ఐడియా అయితే వస్తుంది. ఫస్ట్ ఇదైతే ప్లస్, ఇదైతే మైనస్ 12 volts. ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఇలా మధ్య సెల్కి ఇలా ఈ సెల్కి అయితే వస్తుంది కనెక్షన్. మల్టీమీటర్కి అయితే చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, 11.8485 అంటే ఛార్జింగ్ అయితే తక్కువ ఉంది మన బ్యాటరీస్లో అయితే, అందుకే అలా చూపిస్తుంది. ఇప్పుడు మనం దీనికి BMS అయితే కనెక్ట్ చేద్దాం. మన BMSకి 4 ఇన్పుట్ పిన్స్ అయితే ఉంటాయి. అవి వచ్చేసి 0, 4.2, 8.4, 12.6 volts. వీటిని అయితే బ్యాటరీ మీద అయితే మార్క్ చేద్దాం. ఫ్రెండ్స్, మనం బ్యాటరీ మీద అయితే మార్క్ చేసుకోవచ్చు పాయింట్స్. ఇది వచ్చేసి ఫస్ట్ మైనస్, ఇది మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్. ఫస్ట్ మైనస్ వచ్చేసి మనకి 0. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇక్కడ 4.2, అలాగే ఇక్కడ 8.4, ఇంకా 12.6. లాస్ట్ పాజిటివ్ వచ్చేసి 12.6 వస్తుంది. సేమ్ కనెక్షన్స్ మన BMSకి కలిపేయడమే, వైర్స్ అయితే జాయిన్ చేసుకోవడమే. ఫస్ట్ నేను దీనికైతే టేప్ అయితే వేస్తున్నాను షార్ట్ అవ్వకుండానే. మొత్తం టేప్ అయితే వేసాను షార్ట్ అవ్వకుండానే. ఇప్పుడు దీనికి వైర్స్ అయితే కలిపేద్దాం.
ఫ్రెండ్స్, మన వైర్స్ అయితే షోల్డరింగ్ చేస్తాను. ఇప్పుడు మన బిఎంఎస్ని దీనికైతే అంటించేద్దాం. గ్లూ గన్ అయితే యూస్ చేస్తాను నేను. ఇప్పుడు వైర్స్ అయితే కనెక్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఇది జీరో కనెక్ట్ చేసేద్దాం. ఇప్పుడు 4.2 అంటే సెకండ్ పాయింట్ అంటే ఇదే. ఫ్రెండ్స్, అన్ని కనెక్షన్స్ అయితే చేస్తాను. ఇప్పుడు అవుట్పుట్కి వైర్స్ అయితే కలుపుదాము. మల్టీమీటర్ని యూస్ చేసి అవుట్పుట్ వోల్టేజ్ అయితే చెక్ చేద్దాం. ప్లాన్ 0.85 సరిపోయింది మనకు. ఇప్పుడు దీన్ని అయితే ఛార్జ్ చేద్దాం. ఫ్రెండ్స్, దీన్ని ఛార్జ్ చేసుకోవడానికి డీసీ సాకెట్ అయితే కలిపాను. దీనికి నేను వచ్చేసి డ్రిల్లింగ్ మిషన్ అడాప్టర్ అయితే వాడుతున్నాను దీన్ని ఛార్జ్ చేయడానికి. అవుట్పుట్ వచ్చేసి 13.5 ఉంది. దీనికైతే ఇన్వర్టర్ అయితే వచ్చింది ఫుల్ ఛార్జ్కి, అందుకు దీన్ని అయితే వాడుతున్నాను. ఫుల్ ఛార్జ్ అయ్యాక వోల్టేజ్ అయితే చెక్ చేద్దాం.